ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహిतं యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఏడవ కారిక. విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టిచింతకాః స్వప్నమాయాస రూపేతి సృష్టిరన్యై వికల్పితా. గౌడపాదాచార్య ఏడవ కారిక నుంచి సృష్టి గురించి మాట్లాడుతున్నారు. అనేక మంది ఈ సృష్టి గురించి అనేక రకాలుగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారిలో కొంతమందిని గురించి ఇక్కడ చెప్తున్నారు. 7, 8, 9 అనువాకలు సృష్టి చింతకాః అన్నారు. సృష్టి ఇలా జరిగింది, అలా జరిగింది అని వారి వారి అభిప్రాయాలను చెప్పేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. ఈ ఏడవ కారికలో మొత్తం 6 అభిప్రాయాలు చెప్తున్నారు. 7, 8, 9 3 కారికల్లో 3 2 6 అభిప్రాయాలు చెప్తారు. 2 అభిప్రాయాలు ఏమిటి చూసాం పోయిన వారం. విభూతి ప్రసవం తు అన్యే. అన్యే అంటే కొంతమంది, సృష్టి చింతకాః అంటే సృష్టిని గురించి ఆలోచించేవారు. సృష్టి చింతకాః విభూతిం ప్రసవం అన్యే. ఈ సృష్టి భగవంతుడి యొక్క విభూతి అని భావిస్తారు. ప్రసవం అంటే సృష్టి. మనం తెలుగులో కూడా అంటాం కదా ప్రసవం అని, పుట్టడం. ప్రసవం అంటే పుట్టడం. ఈ సృష్టి పుట్టింది ఏమిటంటే విభూతి అన్నారు. ఈశ్వరుడు యొక్క విభూతి అన్నారు. ఈశ్వరుడు పరమాత్మ సత్యం కనుక ఆయన యొక్క విభూతి కూడా సత్యం. ఆయన యొక్క విభూతి అయినటువంటి ఈ సృష్టి సత్యమే అవుతుంది కదా. కనుక ఆయన విభూతి కూడా సత్యమే అంటే ఈ సృష్టి కూడా సత్యమే అనే భావన. ఈ సృష్టి కూడా సత్యమే అనేటువంటి భావన. విభూతిం ప్రసవం తు అన్యే. తర్వాత 2వ అభిప్రాయం చెప్తున్నారు. స్వప్న మాయా రూప ఇతి. ఇక్కడ 2వ లైన్లో 2 అభిప్రాయాలుగా తీసుకోవచ్చు. స్వప్న, ఈ సృష్టి స్వప్నం లాంటిది అని. వీరికి స్వప్నం కూడా సత్యమే. కొంతమందికి స్వప్నం సత్యం. స్వప్నం ఎలా సత్యమో ఈ సృష్టి కూడా స్వప్నం లాంటి ఈ సృష్టి సత్యం అన్నారు. స్వప్నం లాంటి ఈ సృష్టి సత్యం అన్నారు. మరికొంతమంది ఏం చెప్తారంటే ఐంద్రజాలికవత్. ఐంద్రజాలికవత్ మీన్స్ అంటే మాయ అంటే ఇంద్రజాలంలాగా అని అర్థం. మాయ అంటే ఇంద్రజాలం. ఎలాగైతే ఇంద్రజాలం చూపించేటప్పుడు వాళ్ళు వస్తువులు అక్కడ ఉన్నట్లుగానే కనపడతాయి కదా. కనుక ఇంద్రజాలం లాంటిది యొక్క ప్రపంచం అన్నారు. మాయ అంటే ఇంద్రజాలం. కొంతమంది ఏమో స్వప్నమని, కొంతమంది ఏమో మాయ ఇంద్రజాలం లాంటిదని. అన్నీ సత్యమే వాళ్ళకి. కనుక జగత్తు కూడా సత్యమే. సృష్టి అన్యై వికల్పితా అంటే వికల్పితా అంటే అనేక అభిప్రాయాలు, వేరు వేరు అభిప్రాయాలు.
వికల్పితా అంటే భేదాభిప్రాయాలు, ఒకళ్ళు చెప్పిన దానికి మరొకరు చెప్పిన దానికి సంబంధం ఉండదు. అది సృష్టి అన్యై వికల్పితా, మరి కొంతమంది చేత ఈ విధంగా అభిప్రాయాలు ఇవ్వబడినవి, వేరే వేరేగా అని వికల్పితా అంటే విడివిడిగా. తర్వాత ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత కారిక 8వ కారిక. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి ఇతి సృష్టౌ వినిశ్చితాః కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః. ప్రభోః సృష్టి ఇచ్ఛామాత్రం, ఆయన సంకల్పం అని అర్థం. ప్రభోః అంటే ఆ పరమాత్ముడి యొక్క, ఈశ్వరుడి యొక్క, ఆ దేవుని యొక్క, ఆ భగవంతుని యొక్క సృష్టి ఇచ్ఛామాత్రం. ఇచ్ఛామాత్రం అంటే ఆయన కోరిక, జస్ట్ మనసులో అనుకున్నట్ట నేను సృష్టించాలి అని. ఇచ్ఛామాత్రం ఆయన సంకల్పం చేసుకున్నాడు. సంకల్పం మాత్రంగానే ఈ యొక్క సృష్టి జరిగింది అని చెప్తున్నారు. ఇచ్ఛామాత్రం సృష్టి ఇది సృష్టౌ వినిశ్చితాః, సృష్టిని నిశ్చయం చేశారు కొంతమంది, వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది అని చెప్తున్నారు. సృష్టౌ వినిశ్చితాః ఇచ్ఛామాత్రం ఇది. ఎలాగైతే మనకు ఏ కోరిక ఉన్నప్పుడు ఇచ్ఛామాత్రంగా చేస్తామో సంకల్పంతో, మన విల్ బేస్డ్ చూసారా, విల్ అంటారు, మై విల్ అన్నారు, అంటే నా యొక్క కోరిక మూలంగా నేను చేశానని. అలా చేశాడు భగవంతుడు అని అంటారు. కనుక భగవంతుడే ఆయన యొక్క శక్తితో సంకల్పంతో చేశాడు కాబట్టి అది సత్యమే అన్నారు. తర్వాత మరొక అభిప్రాయం, కాలచింతకాః కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే. కాలచింతకాః అంటే కాలాన్ని, అంటే కాలాన్ని గురించి జ్యోతిష్యులందరూ ఉన్నారు కదా, ఎస్ట్రాలజీ అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు కాలం గురించి మాట్లాడతారు. కాలాత్ ప్రసూతిం, ఈ కాలం వల్లనే ఈ సృష్టి అంతా వచ్చింది అంటారు వాళ్ళు. కాలం వల్లనే ఈ సృష్టి అంతా వచ్చింది అని కాలచింతకాః అంటే కాలాన్ని గురించి చింతించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఈ విధంగా చెప్తారు అన్నారు. కనుక దేవుడు అనేది అక్కర్లేదు వీళ్ళకి, దేవుడు కాదు ఇక్కడ సృష్టి, కాలమే సృష్టి చేస్తున్నదట, కాలమే నిర్ణయిస్తుంది అన్నారు. ఏ కాలం అంటే ఇప్పుడు కాలమే కదా తెలుస్తోంది. పుట్టింది అంటే ఫలానప్పుడు హిస్టరీ పుస్తకంలో చూస్తే ఆ రాజుగారి పక్కనే ఒక నెంబర్లు ఉంటాయి, ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు. కనుక కాలమే కదా నిర్ణయిస్తుంది, అక్కడ కాలమే కదా నిర్ణయిస్తోంది. రాహుకాలం, గుళిక కాలం, యమగండం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏముంది చెప్పండి, కాలమే కదా. అందుకని పుట్టినగానే నక్షత్రం చూస్తాం, డేట్ చూస్తాం, కాలం నిర్ణయిస్తాం. కనుక కాలమే సృష్టికి కారణం కానీ దేవుడు కాదు. కాలమే కాలం అంటే ఆ క్షణాలు ఉన్నాయి చూసారా, నిమిషాలు, క్షణాలు, నెలలు, వారాలు, ఇవన్నీ కూడా దేన్ని చెప్తాయి? కాలం. పొద్దున్నుంచి రాత్రి దాకా మనం క్యాలెండర్ చూస్తూ ఉంటే ఏం చూస్తారు మీరు? తారీఖు చూస్తారు, వారం చూస్తారు, నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు. ఇవన్నీ ఏం తెలుపుతాయి? కాలమే కదా తెలిపేది. కనుక ఈ సృష్టి అంటే ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలం, దీన్ని మించింది ఇంకేముందండి. కనుక కాలచింతకాః కాలాత్ ప్రసూతిం మన్యంతే, కాలం వల్లనే పుట్టిందంటే. కనుక మనం పుట్టేటప్పుడే టైమ్ ఆఫ్ బర్త్, పోయేటప్పుడు టైమ్ ఆఫ్ డెత్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కాలమే కదా. కనపడని దేవుడు ఎక్కడో ఎవరికి కావాలండి, ఆయన సృష్టి చేశాడంటారు. కనపడుతున్న కాలం తెలుస్తున్నది కదండి. ఇప్పుడు మనకు ఎంత వయసు అంటే ఏమిటి తెలుస్తుంది ఇప్పుడు వయసు వల్ల మనకు? కాలం. ఎన్ని
కనుక మనం ఇలా చూసుకుంటూ పోతే నక్షత్రము, తిథి, వారము ఇవన్నీ కూడా కాలాన్ని తెలియజేస్తాయి. అందుకే పంచాంగం అన్నారు. పంచాంగం అన్నారు. పంచాంగంలోనే అన్నీ చెప్పబడి ఉన్నాయి సృష్టి గురించి. పాంబు పంచాంగం, ఈ పంచాంగంలో రకరకాల పంచాంగాలు ఉన్నాయి కదా. అందులో చూస్తే సృష్టి గురించి ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుంది అన్నీ రాసి ఉంటాయి అందులో. అందులో ఎక్కడ ఈశ్వరుడు సృష్టి చేశాడు అని అదంతా కాల నిర్ణయిస్తుంది అని అంటారు వాళ్ళు. వాళ్ళు ఒక రకం కాలచింతకాహ. అయితే ఏమిటండి అన్నారు. ఇంకా ఉన్నారండి, అయిపోలేదు. కొంతమంది భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దైవస్యైష స్వభావోయం ఆప్తకామస్య కా స్పృహ. మరికొంతమంది భోగార్థం సృష్టి ఇది అన్నీ. ఫస్ట్ 7వ శ్లోకంలో ముగ్గురిని చూసాం, 3 రకాలైనటువంటి సృష్టి చింత చేసేవాళ్ళు. ఇక్కడ 8వ శ్లోకంలో 2 రకాలు. స్వప్నమాయ వీ హ్యావ్ టేకెన్ యాజ్ 1, అందుకే 6 అని చెప్పాను. విడివిడిగా తీసుకుంటే అక్కడ 3, 7లో 8లో 2, ఇచ్ఛార్థం ఇచ్ఛామాత్రం 1, కాలాత్ ప్రసూతి 1. ఇక్కడ ఇందులో కూడా 2. 9వ కారికలో భోగార్థం అన్నారు సృష్టి. ఆ భగవంతుడికి భోగాన్ని అనుభవించాలనే కోరికతో చేశాడట ఈ సృష్టిని. భోగార్థం ఈశ్వరస్య భోగార్థం. మను శతరూప ఇవన్నీ సృష్టించారు కదా బ్రహ్మదేవుడు మను శతరూపాన్ని సృష్టించాడు మొదట. అందుకని మనందరికీ మానవులని పేరు వచ్చింది. తర్వాత సంతానం. ఎందుకంటే బ్రహ్మాజీ నా ఏకాకి రమతే, ఒంటరిగా ఆనందించలేడు, కనుక నాకు ఎవరన్నా ఉండాలి కదా తోడు అని. ఒంటరిగా ఉంటే ఏం ఆనందం ఉంటుందండి? ఇంట్లో ఎవరైనా ఉంటే పోట్లాడడానికి, అరవడానికి, నవ్వుకోవడానికి కొంచెం ఏదన్నా సంతోషంగా ఉంటుంది. అందుకని బ్రహ్మదేవుడికి కూడా పరమాత్మ బ్రహ్మదేవుడిని సృష్టించాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నేను ఒక్కడి నుండి ఏం చేస్తాను అని చెప్పి మను శతరూపాన్ని సృష్టించి మీరు ఇంత సృష్టి చేయండి అన్నాడు. కనుక సృష్టి దేనికి అంటే భోగార్థం అన్నాడు. ఆయన భోగం, మనకేమో మస్కిటోలు ప్రాబ్లం. కనుక ఆయనకి భోగం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం అన్నారు. అంతేనండి, ఆయనకు భోగం, ఆయనకు ఆనందం అనుభవించడానికి సృష్టి చేశాడు అని అన్నారు కొంతమంది. సరే, తర్వాత చివరిగా ఇంకోటి క్రీడార్థం ఇది చ అపరే. క్రీడార్థం అంటే ఆయనకు ఒక ఆట, లీల, కృష్ణ లీల చెప్తుంటారు కదా భాగవతంలో. లీల అంటే స్పోర్ట్, ఆయనకు ఒక ఆట లాంటిదిట. అదేదో సినిమా పాట కూడా ఉంది, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అన్నారు. ఆయన ఆడుకోవడానికి కోసం అని చెప్పి ఇట్లాంటి వ్యాధులు, ముసలితనం ఉన్న సృష్టి చెయ్యాలి. ఎన్ని కష్టాలు పాపం. జనాలు ప్రార్థనలు చేసే వాళ్ళందరూ మా ప్రార్థనలు వినడం లేదండి ఆయన అంటాడు. వీళ్ళందరినీ బాధ పెట్టడం ఆయనకు ఆనందమా? క్రీడ. కనుక క్రీడార్థం అనేటప్పటికీ ఏమవుతుంది, ఆయన భగవంతుడు లీలండి, ఏం చేస్తాం అని అంటాం మనం. అందుకని వాళ్ళు చూడండి క్రీడార్థం అన్నారు. భోగార్థం అథవా క్రీడార్థం అన్నారు. ఆడుకునేటప్పుడు మనకేముంది, సీరియస్గా ఉంటామా మనం? ఆట ఆడుకునేటప్పుడు సీరియస్గా ఏమనుకుంటాం? అందుకని ఆయనకు కూడా సీరియస్గా ఉండదు, మనం సీరియస్గా ఉంటాం. అన్ని బాధలు పడేది మనం కదా. అందుకని ఆయనకు సీరియస్గా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకు ఒక ఆట, జీవితమే ఒక ఆట అని అలా అని కొంతమంది భావిస్తారు. దేవస్య ఏషః స్వభావః అయం. సరే, క్రీడార్థం ఇవన్నీ చెప్తే తర్వాత వాళ్ళు మనల్ని అడుగుతారు, మేము సరిగ్గా చెప్పడం లేదన్నారు, మా సృష్టి అభిప్రాయాలు సరికాదన్నారు,
మీరేం చెప్తారని మనల్ని అడుగుతారు వాళ్ళు, అద్వైతులు. గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు, వాడు ఇలా మాట్లాడతారు, వీడు ఇలా మాట్లాడతారు, సృష్టి గురించి. ఇప్పుడు నేను అదన్నా అన్నా, నువ్వేం చెప్తావు చెప్పు అని అన్నారు. నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే గౌడపాదాచార్యుల వారు ఆ 2వ లైన్లో చెప్తున్నారు ఆన్సర్. దేవస్య స్వభావ అయం. ఆప్తకాముడైనటువంటి ఆయనకి క్రీడార్థమా భోగార్థం ఎట్లా ఉంటుంది? భగవంతుడికి ఏ కోరికలు తీరకపోతే కదండి భోగార్థం క్రీడార్థం. ఆప్తకామస్య కాస్పృహ. ఆప్తకాముడైనటువంటి ఆయనకు అన్ని కోరికలు తీరినటువంటి వాడు భగవంతుడు. నాకు ఇది కోరిక తీరలేదు అయ్యో అని దిగులు పడుతుంటాడు భగవంతుడు. అట్లాంటి భగవంతుడికి భోగార్థం సృష్టి చేయాలని ఎట్లా ఉంటుంది? నాను భోగం పొందాలి, అనుభవించాలి, సుఖాన్ని పొందాలని నాకు సృష్టి చేస్తాడు భగవంతుడు. అందుకని గౌడపాదాచార్యుల వారు అడుగుతున్నారు, ఆప్తకామస్య అంటే అన్ని కోరికలు పొందిన వాడికి భగవంతుడికి సృష్టి కాస్పృహ, సృష్టి చేయాలని కోరిక ఎట్లా వస్తుంది అని అడుగుతున్నాడు. అడిగి మరి సృష్టి అంటే నువ్వేం చెప్తాయా అంటే దేవస్య స్వరూప స్వభావ. దేవస్య స్వభావ, అదడి భగవంతుడి స్వభావం అన్నారు. అది మనం చెప్పే ఆన్సర్. దేవస్య స్వభావ అంటే స్వభావ సిద్ధమైనది అని అర్థం. స్వభావ సిద్ధం ఆయనకి అంటే ఈ సృష్టి. ఇప్పుడు మన స్వభావం మన నుంచి వేరుగా ఉంటుందా? అగ్ని ఉన్నదండి, అగ్ని వేడిగా ఉంటుంది. అగ్ని వేరుగాను వేడిదనం అంటే వెచ్చదనం వేడిగా ఉంటుందా? అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడే వేడి ఉంటుంది. ఎందుకని? ఈ వెచ్చదనం అనేటువంటిది, ఉష్ణత అనేటువంటిది అగ్ని స్వభావం. ఒక స్వభావం అనేది దాని యొక్క అంటే ఎక్కడ ఉన్నదో దాని నుంచి వేరుగా ఉండలేదు. ఐస్ ఉన్నది, చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా అన్న. ఐస్ చల్లగా ఉండడం దాని స్వభావం. నీళ్లు క్రిందకి పారుతున్నాయి, దాని స్వభావం. అందుకని స్వభావం దాని యొక్క వస్తువు నుంచి విడిగా ఉండదు ఎప్పుడు కూడా. అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ పుష్పం ఉందనుకోండి, ఇది ఎరుపు రంగులో ఉందన్నాం. ఈ ఎరుపు రంగు విడిగాను పుష్పం ఒక చోట ఉంటుందా? ఎర్రగా ఉండడం దాని స్వభావం. స్వభావం అనేది ఎప్పుడు ఇన్సపరబుల్ అంటారు, కలిసే ఉంటుంది అన్నారు. నాన్ సపరబుల్ ఆర్ ఇన్సపరబుల్, దాన్ని వేరు చేయలేము. వేరు చేయలేనటువంటిది సృష్టి అనేది దేవస్య స్వభావ అన్నారు. దేవుడి యొక్క స్వభావం. సృష్టి వేరుగా, భగవంతుడు వేరుగా లేడు. భగవంతుడు సృష్టి ఒక్కటే, ఇన్సపరబుల్ అని మనం చెప్తాం. ఇలా చెప్తే ప్రశ్న వస్తుంది, భగవంతుడి స్వభావమే అయితే ప్రపంచంలో ఎన్ని బాధలున్నాయి, ఎన్ని కష్టాలున్నాయి, సంసారం అనుభవిస్తున్నాడు మానవుడు. ఇక్కడ సృష్టిలో ముసలితనం, వ్యాధి, మరణం ఇవన్నీ చూస్తున్నాం కదా. మనం సంసారంలో ఉన్నాం కదా. ఇప్పుడు సంసారి అన్నాడు. అప్పుడు భగవంతుడు కూడా ఈ సృష్టి నుంచి వేరు కాకపోతే భగవంతుడు కూడా సంసారి అయిపోతాడే అనే ప్రశ్న వస్తుంది. మన కాళ్ళ నొప్పి వచ్చింది, ఆయనకి కాళ్ళ నొప్పి వస్తుంది. మనకు పంటి నొప్పి వస్తే ఆయనకి పంటి నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆయనకంటే వేరు కాదు కదా సృష్టి. నిప్పులో ఉన్నటువంటి ఆ ఉష్ణత అన్నిటినీ దహిస్తుంది. నిప్పుని దహిస్తుందా? దహించదు. అదేవిధంగా నీడ ఉంది, మన నీడ మనల్ని ఏమన్నా చేస్తుందా? చెయ్యదు. అందుకని మనం ఏం చెప్పాలి? అది భగవంతుడి స్వభావం అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి ఈ సృష్టి ఏమీ చేయలేదు. భగవంతుణ్ణి ఈ సృష్టి ఏమీ చేయలేదు. ఆయనలో ఒక స్వభావమే అయినప్పటికీ కూడా. ఎలాగంటే మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, ఈశ్వరుడు పారమార్థిక సత్యం, మాయ అంటే ఆయన యొక్క స్వభావం వ్యావహారిక సత్యం. అక్కడ స్వభావం అంటే మాయ, అది
వ్యావహారిక సత్యం. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అండ్ లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. సృష్టి స్వభావం అయినప్పటికీ కూడా అది సత్యం కాదు, అది వ్యావహారిక సత్యం. భగవంతుడు పారమార్థిక సత్యం, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, HOR. LOR, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, ఈ స్వభావం అనేటువంటి సృష్టి. కనుక ఈ యొక్క పారమార్థిక సత్యమైనటువంటి భగవంతుణ్ణి ఈ సృష్టి ఏదైతే ఆయన కంటే వేరుగా లేకుండా స్వభావంగా ఉండి ఉన్నదో సృష్టి రూపంగా, ఇది ఒక నీడ లాంటిది, షాడో, నీడ లాంటిది. మన నీడ మన నుంచి వేరుగా ఉంటుందా? ఈ సపరబుల్ ఆర్ ఇన్సపరబుల్. మీరు ఒక చోట, మీ నీడ ఒక చోట, ఎక్కడా సాధ్యం కాదు. భూమి మీద కాదు, ఏ ప్రపంచంలోనూ ఎక్కడా సాధ్యం కాదు. కలిసే ఉన్నాయి. కానీ ఈ నీడ ఏమన్నా చేస్తుందా వ్యక్తిని? భయపెడుతుందా? భయపెట్టలేదు. ఎందుకని అది నిజం కాదు, అది నిజం కాదు. నీడ అనేటువంటిది నీ స్వభావం. నువ్వెక్కడ ఉంటే నీడ అక్కడ పడుతుంది. ఒక్కోసారి నీడ బాగా కనపడుతుంది, ఒక్కోసారి కనపడదు. కానీ అది నిన్నేమీ చేయలేదు. కనుక ఈ సృష్టి అంతా కూడా వ్యావహారిక సత్యం. ఈ సృష్టిలో ఉన్నటువంటి బాధలు, ఈతి బాధలు, రకరకాల కష్టాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆ భగవంతుణ్ణి అంటవు. అందుకే ఆయన భగవంతుడు. లేకపోతే ఆయన ఇంకో సంసారి మనలాగానే. ఆయన కథ మనమేం చెప్పుకోవాలి, మనకి చెప్తాడు, మన కథ ఆయనకి చెప్పుకోవాలి. వీటికి వాసపడి అంటారు తమిళంలో చూసారా. నా రామాయణం ఆయనకి చెప్తే ఆయన రామాయణం నాకు చెప్తాడు. భగవంతుడు అట్లా కాదు కదా. కనుక దేవస్య స్వభావ అయం సృష్టి అన్నారు. ఇక్కడ మనం చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏమిటి? ఆయన సత్యం, సృష్టి మిథ్యా. కనుక సృష్టి అనేది భగవంతుడి కంటే వేరుగా లేదు. స్వభావం అనేది ఎట్లాగైతే వేరుగా ఉండదో అదేవిధంగా ఈ సృష్టి అనేటువంటిది పరమాత్ముడి, భగవంతుడి యొక్క స్వభావం. కనుక ఇది కనపడుతూ ఉంటుంది, అవ్యక్తంగా పోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది ఆయన నీడ లాంటిది, ఆయన ఏమీ చెయ్యదు. అంతేగాని క్రీడార్థం, భోగార్థం, కాలం ఇవన్నీ చెప్పకండి. సృష్టి అంటే భగవంతుడే సృష్టిగా మారాడు. సృష్టి ఏమి లేదు, భగవంతుడే. అయితే సృష్టి ఆయన అన్టచబుల్స్. ఈ సృష్టి ఆయన తాకదు, సృష్టి ఆయనను తాకదు. ఎలాగైతే మీ నీడ మిమ్మల్ని తాకదో, అదేవిధంగా మీ నీడ మీకంటే వేరుగా ఉండదో, ఉండలేదో, అదేవిధంగా భగవంతుడు ఈ యొక్క సృష్టి నుంచి వేరు కాదు. అదే సమయంలో ఆయనని ఈ సృష్టి వల్ల ఎటువంటి నష్టం కానీ, కష్టం కానీ, నష్టము లేదు, కష్టము లేదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అర్థమైంది కదా. ఇప్పుడు సృష్టి అంటే ఏమిటి? సృష్టి అంటే అంతే ఆయన స్వభావం. అది ఎందుకండి ఆయన స్వభావం? ఎందుకంటావేమిటి? ఆయన స్వభావం అది అంతే. అగ్ని ఎందుకు వేడిగా ఉందండి అంటే ఎట్లా? అగ్ని అంటేనే వేడి. ఐస్ ఎందుకు చల్లగా ఉంది అని అడిగాడు. చల్లగా ఉంది కనుకనే ఐస్ అన్నాడు. సృష్టి ఎందుకన్నాడు? సృష్టి ఎందుకేమిటి? భగవంతుడు సృష్టిగా ఉన్నాడు. భగవంతుడు ఎందుకున్నాడు అని అనకూడదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన స్వభావం సృష్టి. కనుక ఆయన స్వభావాన్ని ఆనందించు అంతే. పంచదశలో చూస్తున్నాం మైలాపూర్లో. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. నువ్వు ఈశ్వర సృష్టిని ఈశ్వర సృష్టిగా ఆనందించకపోవడం వల్ల జీవ సృష్టిగా నువ్వు అన్నీ క్రియేట్ చేసుకుంటున్నావు, బాధపడుతున్నావు. చెప్పాం కదా. చిన్నపిల్లవాడు వాడు జుట్టు పీక్కుంటాడు, వాడే ఏడుస్తాడు. లేకపోతే పొట్ట కింద చెయ్యి వేసుకొని బోర్ల పడ్డప్పుడు పొట్ట కింద చెయ్యి పడుతుంది, తీసుకోలేడు, ఏడుస్తూ ఉంటాడు. ఏం చేయాలి? అదేవిధంగా మనం కూడా ఈశ్వర సృష్టిలో దోషం లేదు. ఈ స్వభావ స్వరూపమైన ఈశ్వర సృష్టిలో దోషం లేదండి. మీరు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం ఊరంతా పచ్చగా కనపడుతుంది, నీల కళ్ళద్దాలు పెట్టుకుంటే నీలంగా కనపడుతుంది. అవునా? ఏ రంగు లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది, ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది.
అదేవిధంగా మనం ఎప్పుడు సృష్టిని చూసేటప్పుడు మన మనస్సు అనేటువంటి కళ్ళద్దాలతో చూస్తాం ఎప్పుడు. అందుకని వాడిట్లా వీడిట్లా అట్లా ఉంది ఇట్లా ఉంది, ఇదంతా మన సృష్టి, దేవుడి సృష్టి కాదు. కనుక ఈ జీవ సృష్టిలోనే బాధలు ఉన్నాయి, కానీ ఈశ్వర సృష్టిలో సమస్య లేదు, ప్రాబ్లమ్సే లేవు. పంచదశి 4వ అధ్యాయంలో విద్యారణ్యుల వారు చక్కగా చెప్తారు. తర్వాత చూద్దాం ఆ సంగతి మళ్ళీ. ఇంకా వస్తుంది ఈ సృష్టి గురించి ఇంకా వివరంగా చెప్తారు. ఇప్పుడు మనం ముఖ్యమైన మంత్రంలోకి ప్రవేశిస్తాం. 7వ మంత్రం. ఇది వేదముల యొక్క సారం, చాలా ముఖ్యమైన మంత్రం. 7వ మంత్రం తిరిగి చెప్పండి, చదువుతాం. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం నః ప్రజ్ఞానఘనం నః ప్రజ్ఞం నాః ప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యమవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఈ మంత్రం 3 భాగాలుగా మనం చూడాలి. నాంతః ప్రజ్ఞం నాః ప్రజ్ఞం వరకు మొదటి భాగం. నాంతః ప్రజ్ఞం మొదటి లైన్ నుంచి నప్రజ్ఞం నా ప్రజ్ఞం ఉంది కదా, అక్కడి వరకు మొదటి భాగం. తర్వాత అదృష్టమవ్యవహార్యం అగ్రాహ్యం అక్కడి నుంచి అచింత్యం అవ్యపదేశ్యం వరకు రెండవ భాగం. అచింత్యం అవ్యపదేశ్యం అనే వరకు రెండవ భాగం. తర్వాత ఏకాత్మ ప్రత్యయసారం నుంచి సవిజ్ఞేయ అనే చివరి వరకు మూడవ భాగం. ఒక మంత్రంలోనే 3 భాగాలు ఉన్నాయి. చాలా గంభీరమైనటువంటి మంత్రం. ఆత్మ లక్షణాన్ని గురించి చెప్తున్నారు. నిషేధముఖ వాక్యేన ఆత్మలక్షణం, తురీయ ఆత్మలక్షణం. తురీయ పాద, చతుర్థ పాద, 3 పాదాలు చూసాం మనం. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద. ఆత్మ స్థూల దేహ, స్థూల ఆత్మ అని, విశ్వ స్థూల ఆత్మ అని జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, అదే ఆత్మ సూక్ష్మ ఆత్మ స్వప్నావస్థలో ఉన్నప్పుడు ద్వితీయ పాదమని, అదే ఆత్మ కారణావస్థలో ఉన్నప్పుడు సుషుప్తి స్థానంలో సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అని 3 పాదాలు తెలుసుకున్నాను. ఇప్పుడు 4వ పాదాన్ని గురించి చెప్తున్నారు. 4వ పాదాన్ని తురీయ పాద అంటారు, లేక చతుర్థ పాద. తురీయ పాద లేక చతుర్థ పాద లేక తుర్య పాద. తుర్య తుర్య పాద లేక చతురీయ పాద. చతురీయం చతురీయం పాద. 4వ పాదానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. తురియ పాదం ఏమిటండి ఈ తురియ పాదం అని అంటే, 2 విభజనలు చూసాం అక్కడ. 3, 4, 5 మంత్రాల్లో మనం బహిష్ప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ అవన్నీ చూసాం కదా. శరీర దృష్ట్యా, వ్యష్టి దృష్ట్యా, సమష్టి దృష్ట్యా. వ్యష్టి దృష్ట్యా ప్రమాత, స్థూల ప్రమాత, సూక్ష్మ ప్రమాత, కారణ ప్రమాత. జాగ్రత్త ప్రమాత, స్వప్న ప్రమాత, సుషుప్తి ప్రమాత. తెలుసుకునేవాడు
నోవర్ అన్నాం. ప్రమాత అంటే నోవర్, తెలుసుకునేవాడు. జాగ్రత్త అవస్థను తెలుసుకునేవాడు, స్వప్నావస్థను తెలుసుకునేవాడు, నిద్రావస్థను తెలుసుకునేవాడు. కనుక వ్యక్తి దృష్ట్యా సమష్టిలో చెప్పామండి. ఏం తెలుసుకుంటున్నాడు అది ప్రమేయం. స్థూల ప్రమేయం, సూక్ష్మ ప్రమేయం, కారణ ప్రమేయం. గుర్తున్నాయా ఇవన్నీ? ప్రమాత స్థూల ప్రమాత స్థూల ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు, స్థూల ప్రమేయాన్ని. ప్రమేయం అంటే ఆబ్జెక్ట్, వస్తువులు. సూక్ష్మ ప్రమాత సూక్ష్మ ప్రపంచాన్ని, సూక్ష్మ వస్తువుని తెలుసుకుంటున్నాడు. కారణ ప్రమాత కారణ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. కనుక ప్రమాత ప్రమేయం. ఇప్పుడు ఈ తురీయ ఆత్మ ఏమిటండి అంటే ప్రమాత కాదు, ప్రమేయము కాదు. అది చెప్తున్నారు ఈ మంత్రంలో. దీన్నే నిషేధముఖ వాక్యం అంటారు. నా 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 అని వస్తుంది కదా అన్నిట్లో. నా అంటే ఏమిటి? కాదు కాదు కాదు, నెగేషన్ అన్నమాట. నిషేధం అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. తైత్రీయ ఉపనిషత్తులో చూసాం. నిషేధముఖ వాక్యంగా బ్రహ్మని చెప్పడం ఏమిటి చూస్తాం. మొదటి భాగం చూస్తాం. మొదట న బహిష్ప్రజ్ఞ. ముందు ఆర్డర్ మారుస్తాం మనం. ఇక్కడ నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం మంత్రంలో ఉన్నట్లుగానే చెప్తే మనకు పాదాలు కనెక్షన్ రాదు. కనుక మనం జాగ్రత్త అవస్థ నుంచి వెళ్ళాలి. స్వప్న, దాన్ని సుషుప్తి కదా. కనుక ఏం చెప్పుకోవాలి మనం? బహిష్ప్రజ్ఞ చెప్పాలి ఫస్ట్. ఈ తురీయ ఆత్మ న బహిష్ప్రజ్ఞ. న బహిష్ప్రజ్ఞ అనేది ఏ మంత్రంలో చెప్పబడింది చూడండి. 3వ మంత్రం. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ. అక్కడి నుంచే కదా వివరణ వచ్చింది. జాగరిత స్థాన బహిష్ప్రజ్ఞ. ఈ తురీయ పాద తురీయ ఆత్మ 3వ యు అని ఉంటుంది చూడండి. యు ఉంటే మంత్రం, ఉపనిషత్ అని అర్థం. U3 అంటే 3 మంత్రం, ఉపనిషత్ మంత్రం. నా జాగరిత స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుగ్ వైశ్వానర ప్రథమ పాద. వైశ్వానర అంటే ఎవరు అన్నట్ట? వైజ్ వానర అన్నట్ట. వానర వైజ్ వానర కాదప్ప, వైశ్వానర అన్నారు. విశ్వ వైశ్వానర. కనుక న బహిష్ప్రజ్ఞం. ఎవరు? ఈ తురీయ చతుర్థ పాద. న బహిష్ప్రజ్ఞం అంటే జాగ్రత్త ప్రమాత కాదు. స్థూల ప్రథమ పాద విశ్వం అనే పేరు కలిగినటువంటి జాగ్రత్త ప్రమాత తురీయం కాదు. న అని చెప్పారు. ఏమిటో చెప్పచ్చు కదా, ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏది కాదో ముందు తెలుసుకో అంటున్నారు. ఏది కాదో తెలుసుకుంటే అది ఏదో తర్వాత తెలుసుకోవడం తేలిక. అందుకని కానిదంతా ముందు నెట్టేసేయాలి పక్కకి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తెలుసుకున్నామంటే మనకు కొంచెం తేలిక ఉంటుంది. అంత బ్లాక్ బోర్డ్లో కూడా చూడండి, రాసేటప్పుడు అన్నీ రాసి ఉన్నాయి అనుకోండి, ఎక్కడ ఆన్సర్ తెలియదు. అందుకని టీచర్ ఏం చేస్తాడని చెప్తే ఆన్సర్కి వచ్చే టైంకి అవన్నీ రబ్ చేసేస్తాడు. చూసారా ఎప్పుడన్నా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్పి అంతా రబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు ఇది ఆన్సర్ అంటాడు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయనుకోండి, స్టూడెంట్కి కష్టంగా ఉంటుంది ఏదని తెలుసుకోవడం. అందుకని మనం కూడా రఫ్ వర్క్ చేస్తూ ఉంటాం. పక్కన లెక్కల పుస్తకంలో రఫ్ వర్క్ చేస్తాం చూసారా. ఆ రఫ్ వర్క్ అంతా కొట్టేస్తాం తర్వాత. వీ డిలీట్ ఇట్ అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంతవరకు చెప్పాను 3వ మంత్రంలో బహిష్ప్రజ్ఞ గురించి. అది కాదు తురీయ ఆత్మ. మరి కానప్పుడు ఎందుకు చెప్పావయ్యా అన్నాడు. అరే నీకు తెలిసిన దాన్ని చెప్పి తెలియని దాన్ని చెప్పాలి. నోన్ టు అన్నోన్. మనకు తెలిసిందేమిటి? జాగ్రత్త అవస్థ. కనుక మనకు తెలిసింది చెప్పాలి కదా. తెలిసింది చెప్పి నీకు తెలిసిందేదో అది కాదు తురీయ ఆత్మ అని చెప్పాలి. అలా చెప్పకపోతే నీకు అర్థం కాదు. ఇది టీచింగ్ మెథడాలజీ అని చెప్పాం. కరికులంలో బిఏడి ఎంఏడి స్కూల్ టీచర్స్ కూడా ఇది పద్ధతి. పిల్లవాడికి తెలిసిన దాని గురించి చెప్తూ తెలియని దానికి తీసుకువెళ్ళాలి.
అందుకు ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుందా మీకు? లెక్కల టీచరు 10 + 10 20 అని అంటే అర్థమవుతుందా? ఎల్కేజీ ప్రీకేజీ వాడికి 10 + 10 20 అంటాడు వాడు. టీచర్ ఏం చేస్తుందంటే, ఒకటి చేయి చూపించు అంటుంది. 1 2 3 4 5 తర్వాత ఇవి మూస్తాడు. ఇంకో చెయ్యి చూపించు 6 7 8 9 10 10 అయిపోయింది టీచర్ అంటాడు. మరి 10 + 10 అంటే 10 ఎక్కడ అంటే కాలు వేళ్ళు బొటన వేళ్ళు. చేశారా చిన్నప్పుడు లెక్కలు? మేము చేసేవాళ్ళం అంట. మీరందరూ కూడా చేసి ఉంటారనుకుంటా. కానీ బొటన వేళ్ళ దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ పోతే మొత్తం 20. ఆ 10 ఇవి 10 మొత్తం ఎన్నిరా అంటే 20. వాడికి ఏదో పెద్ద డిస్కవరీ చేసినట్లే. ఆహా, నేను 10 + 10 కనుక్కున్నానంటాడు. అదే టీచర్ చూడండి ఎలా చెప్పిందో, వేళ్ళు చూపించుకుంటూ కాలి వేళ్ళు చూపిస్తూ, అలాగే 4 యాపిల్స్ ఇట్లా పెట్టి చూపిస్తారు. అంతేగాని క్లాసుకి పోగానే వాడు అసలే ఏడుస్తూ వస్తాడు క్లాస్కి. స్కూల్కి వెళ్ళాల్సి వచ్చిందే అని వస్తాడు. వాడికి రాగానే 10 + 10 10 + 10 20 అంటే వాడికి ఇంకాస్త ఏడుపు వస్తుంది. ఉపనిషత్తుకి తెలుసు ఆ సంగతి. అందుకని తురియ ఆత్మ నభైష్ప్రజ్ఞ నోభయత ప్రజ్ఞ అంటే ఏమిటి ఇవన్నీ మనకు అర్థం కాదు, ఏదో తిడుతుంది అనుకుంటాం ఉపనిషత్తు మనల్ని. ఉపనిషత్తుకి తెలుసు, మనకి ఏది తెలుసో అది చెప్తూ ఉంటుంది. చెప్తూ చెప్తూ మనకు తెలియని దానికి తీసుకువెడుతుంది. వస్తున్నారా మీరు నాతో పాటే? జాగ్రత్త గురించి చెప్పానా? రోజు కలగంటారని చెప్పానా? స్వామిని కలగంటాను. నిద్రపోతాను, బాగా నిద్రపోతామండి అన్నారు. అదంతా కూడా తురి ఆత్మ కాదను. ఇప్పుడేంటి క్యూరియాసిటీ వచ్చింది. అప్పుడు ఇదంతా స్థూలాత్మ, సూక్ష్మాత్మ, కారణాత్మ, ఈ ప్రమాత, స్థూల ప్రమాత, సూక్ష్మ ప్రమాత, కారణ ప్రమాత ఆత్మ కాకపోతే, తురి ఆత్మ కాకపోతే మరెవరు? ఆకాంక్ష, ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా? ఇప్పుడు మీకు వస్తుంది సహజంగానే. అయితే ఆ తురి ఆత్మను తెలుసుకోవాలండి అనిపిస్తుంది. చెప్తానుండు, కొంచెం వెయిట్ చేయన్నాడు. ముందు ఏది కాదో అది తీసేసే అన్నాడు. ఎట్లాగైతే బియ్యం చెరిగేటప్పుడు అన్నం వండడానికి ముందు ఏం చేస్తారు? పొట్టు చెరుగుతాం. రాళ్ళన్నీ ఇది బియ్యం కాదు, ఇది బియ్యం కాదు, రాళ్ళు తీసేస్తాం. నల్ల మట్టి బిడ్డలు అంటారు చూసారా, మట్టి బిడ్డలన్నీ తీసేస్తాం, ఆ పొట్టు తీసేస్తాం. తీసేసినట్లుగాని ఇక్కడ కూడా అంతే. నా బహిష్ప్రజ్ఞ అంటే, బహిష్ప్రజ్ఞ అంటే ఏమిటి? బాహ్య ప్రపంచాన్ని తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో జాగ్రత్త ప్రమాత, నా తురియాత్మ కాదు అది అన్నారు. తర్వాత 2 నా అంతఃప్రజ్ఞ. ఇప్పుడు మొదటి వర్డ్కి రండి. చూసారా ఎందుకు తీసుకున్నాను నా బహిష్ప్రజ్ఞ? ముందు మనం చదివింది ప్రథమ పాద, బహిష్ప్రజ్ఞ చదివాం. మరి మంత్రం ఎందుకు ఇట్లా చెప్తుందన్నారు? ఎందుకని అడగకూడదు, మంత్రం చెప్పింది అంతే. మీటర్ కోసమో ఏదో ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనల్ని పజిల్ చేయడానికి, అసలు వీడికి అర్థమైందో లేదో చూస్తాడని. నా అంతఃప్రజ్ఞ అంటే ఏమిటి? కళలో ఉన్నటువంటి మన మనస్సులో ఉన్నటువంటి అనుభవాల్ని మనం తెలుసుకుంటున్నాం. అంతః ప్రజ్ఞ ప్రమాత. నా అంతఃప్రజ్ఞ. తురీయ ఆత్మ మనస్సులో ఉన్నటువంటి కళలో అనుభవించే అనుభవాలను తెలుసుకునేవాడు కూడా కాదు. సూక్ష్మ ఆత్మ తైజస కూడా కాదు. అంటే విశ్వ కాదు, తైజసుడు కాదు. న అంతఃప్రజ్ఞ న స్వప్న ప్రమాత అని అర్థం. ఈ యొక్క కళ్ళకు అంటున్నాడే, కళ అనుభవిస్తున్నాడే, వాడు ఆత్మ కాదు. కళను అనుభవించేవాడు ఆత్మ కాదు అన్నారు. న తైజస. తర్వాత 3 న ప్రజ్ఞానఘనం. అది కొంచెం దాటి ఉంది. నోభయత ప్రజ్ఞం తర్వాత ఉంది చూడండి. న ప్రజ్ఞానఘనం అది తీసుకోవాలి ఇప్పుడు. న ప్రజ్ఞానఘనం అంటే సుషుప్తి ప్రమాత. సుషుప్తిని అనుభవించేవాడు, నిద్రను అనుభవించేవాడు కూడా తురీయ ఆత్మ కాదు. న ప్రజ్ఞానఘనం. తర్వాత 4 న ఉభయత ప్రజ్ఞం. న ఉభయత ప్రజ్ఞ అంటే ఇంటర్మీడియట్ స్టేజ్. నిద్రపోవడానికి ముందు మనం కూర్చొని ఉంటూ ఉంటాం, నిద్ర వస్తూ ఉంటుంది, అది ఇంటర్మీడియట్ ఉభయత ప్రజ్ఞం. ఉభయత అంటే ఏమిటి? కొంచెం మెలకువ, కొంచెం నిద్ర.
మెలకు నిద్ర ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడానికి ముందు కొంచెం మసక నిద్ర అంటారు చూసారా, మసక నిద్ర. మసక నిద్ర మంచి పేరు. హాఫ్ స్లీప్. మసక నిద్ర అంటే ఏమిటి? వీడు మెలకువతోనూ లేడు, నిద్రలోనూ లేడు, వాడు మసక నిద్రలో ఉన్నాడండి అంటారు చూసారా. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, పొద్దుడి నుంచి గుర్తు రాలేదు ఈ మాట, మసక నిద్ర అనేటువంటిది. ఏమంటే మిమ్మల్ని చూసి అన్నీ గుర్తుకొస్తున్నాయి. మసక నిద్ర ఉభయత ప్రజ్ఞ అంటే కొంచెం మెలకుగా ఉంటుంది జ్ఞానం అనుభవం, కొంచెం నిద్ర అనుభవం ఉంటుంది. అప్పుడప్పుడు క్లాసులో కూడా ఉంటుంది అది. ఇప్పుడు క్లాసులో ఏమిటయ్యా అంటే ఉభయత ప్రజ్ఞం. మీకు కాదండి, కథలన్నీ వినేవాళ్ళకి. అక్కడ భాగవతారు కథ చెప్తుంటే ఉభయత ప్రజ్ఞం అని ఎక్కువ మంది అంత ఉభయత ప్రజ్ఞంలో ఉంటారు. నా ఉభయత ప్రజ్ఞం. తర్వాత 5 నఫ్ ప్రజ్ఞం. నఫ్ ప్రజ్ఞం అంటే అన్నీ తెలుసుకునేవాడు కాదు. నఫ్ ప్రజ్ఞం అంటే అన్నీ తెలుసుకునేవాడు, ఆల్ నోవర్. ఆల్ నోవర్ కూడా కాదు, సర్వ ప్రమాత కూడా కాదు, అన్నీ తెలుసుకునేవాడు కూడా కాదన్నాడు. అప్పుడు ఏమిటంటే ఆయనకు అన్నీ తెలియవా అన్నాడు. అన్నీ తెలియనివాడు కాదు అన్నాడు. ఏమిటది? నా అప్రజ్ఞం. నా ప్రజ్ఞ ఉంది చూడండి, ఇందాక చెప్పాను కదా, ఇంతవరకు మొదటి భాగం అని చెప్పి నా ప్రజ్ఞం, దాన్ని ఎట్లా విభజించాలి? నా ప్లస్ అప్రజ్ఞం, నా ప్రజ్ఞం. అందుకే దీర్ఘం అక్కడ. నా నాది అని కాదండి అక్కడ. నా అంటే న ప్లస్ అప్రజ్ఞం, నా ప్రజ్ఞం అంటే ఏమి? అన్నీ తెలియనివాడు కూడా కాదు, అన్నీ తెలిసినవాడు కాదు, అన్నీ తెలియనివాడు కాదు. మరి ఏమిటండి ఆయన జడమా? అసలు అట్లాంటి ఆయన ఉంటాడా? ఆ తురియ ఆత్మ అన్నీ తెలిసినవాడైనా అయి ఉండాలి, ఏమి తెలియనివాడన్నా అయి ఉండాలి. పోనీ హాఫ్ నాలెడ్జో, కొంచెం తెలుసు కొంచెం తెలియదు అంటారా? అది కూడా కాదన్నాం. అందుకే ఉభయత ప్రజ్ఞం కాదని చెప్పాం. ఇప్పుడు ఎన్ని తీసేసాం చూడండి. నా బహిష్ప్రజ్ఞ, తర్వాత నా అంతఃప్రజ్ఞ, న మూడోది ఏమిటి? నా ప్రజ్ఞానఘన, నా ప్రజ్ఞానఘనం, తర్వాత నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం. ఇన్ని తీసేస్తే అసలు అట్లాంటి ఆయన ఉన్నాడంటాడా తురియ ఆత్మ అన్నాడు. సందేహం వస్తుందా లేదా? అందుకే కదండి నాస్తికులు అందరూ వచ్చారు. లేదన్నాడు. బయట తెలుసుకునేవాడు కాదుట ఆత్మ, లోపల తెలుసుకునేవాడు కాదుట ఆత్మ, నిద్రలో ఉన్నటువంటి ఏదో అనుభవం ఉన్నది అది కాదుట ఆత్మ, ఈ రెండుకు మధ్యలో ఉన్నవాడు కాదుట ఆత్మ. ఆయనకేమీ తెలియదుట, ఆయనకు అన్నీ తెలుసుట. అంటే మమ్మల్ని ఫూలిష్ చేస్తావా ఏంటినా, ఏం పిచ్చోళ్ళని చేస్తావేమిటి మమ్మల్ని అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఈ మంత్రం చదివి ఇట్లా విన్న తర్వాత ఏమవుతుంది? రాయి లాంటి వాడండి. చాలామంది ఉన్నారు కదా, భగవంతుడు ఎట్లుంటాడు? రాయి అండి ఆయన, ఆయనకి కరుణ లేదు, కరగనే కరగడన్నాడు. ఒక రాయి అయితే దానికి ఏమీ తెలియదండి, దానికి బహిష్ప్రజ్ఞము లేదు. రాయి అక్కడ కేదార్నాథ్లో రాళ్ళు పడ్డాయి చూసారా పైనుంచి, కొండరాళ్ళు. ఆ కొండరాళ్ళకి బహిష్ప్రజ్ఞ ఉందా, అంతఃప్రజ్ఞ ఉందా? నా ప్రజ్ఞానఘనం ఉన్నదా, ఉభయత ప్రజ్ఞ ఉందా? పోనీ అన్నీ తెలుసా రాళ్ళకి అంటే అది తెలియదు. ఏమి తెలియదా అంటే అది తెలియదండి. ఏమి తెలియదు రాళ్ళకి, రాయి లాంటి వాడండి అని అన్నారు. కాదు అన్నారు, కాదు అన్నారు. ఇంతవరకు అయిందా? ఇది నిషేధ ముఖవాక్యం. మరి ఆ తురియ ఆత్మ ఏమిటనేది 3వ భాగంలో చెప్తాం. ఈ మంత్రంలోనే 3వ భాగంలో చెప్తాం. కొంచెం ఓపికగా పట్టు అన్నాడు. తర్వాత 2వ భాగం అదృష్టం. ఇప్పుడు ప్రమాణ నిషేధ చెప్తున్నారు. ఏ ప్రమాణాలు కూడా ఈ తురియ ఆత్మని ప్రమేయంగా తెలుసుకోలేవు అన్నారు. అంటే ప్రమేయాన్ని నిషేధిస్తున్నారు ఇక్కడ. ప్రమేయం అంటే ఇప్పుడు ఏమిటి? మనం ఏదైనా తెలుసుకుంటే అది ప్రమేయం. ఒక వస్తువును తెలుసుకుంటే అది ప్రమేయం అని చెప్పాను కదా. కనుక ప్రమేయంగా ఒక ప్రమాణం ద్వారా తెలుసుకోలేం. కనుక మొదటిది అదృష్టం అన్నారు. అదృష్టం అంటే మనం తెలుగులో చెప్పే అదృష్టం కాదు. తెలుగులో అదృష్టం అంటే లక్. ఇక్కడ అదృష్టం అంటే
సర్వ పంచజ్ఞాన ఇంద్రియ అగోచరం. పంచజ్ఞాన ఇంద్రియ అగోచరం. మనము ఈ 5 ఇంద్రియాలతో తెలుసుకోగలిగినటువంటి వస్తువు కాదు తురీయ ఆత్మ. తర్వాత అగ్రాహ్యం. అగ్రాహ్యం అంటే పంచ కర్మ ఇంద్రియ అగోచర అన్నారు. అగోచరం అన్నారు. 5 కర్మ ఇంద్రియాలకి కూడా అందేది కాదు ఈ తురీయాత్మ. 5 ఇంద్రియాల చేత తెలుసుకోబడేటువంటిది కాదు. అదృష్టం అగ్రాహ్యం అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్రమాణం. అవి మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్. ప్రమాణాలు ఏమిటంటే ఇప్పుడు కన్ను ఒక ప్రమాణం, చెవు ఒక ప్రమాణం. దేని ద్వారా అయితే జ్ఞానాన్ని పొందుతామో అది ప్రమాణం అన్నారు. జ్ఞానాన్ని ఇచ్చేది ప్రమాణం. ఇప్పుడు ఈ కన్ను పుష్పాన్ని చూస్తోంది, పుష్ప జ్ఞానం వచ్చింది మనకు. కనుక కన్ను ఏమవుతుంది? ప్రమాణం. ప్రమాజనకం ప్రమాణం. ప్రమాని పుట్టించేది జ్ఞానం, దాన్ని పుట్టించేది ప్రమాణం. కన్ను ప్రమాణం. కన్ను ఏ ఇంద్రియం? జ్ఞానేంద్రియమా కర్మేంద్రియమా? జ్ఞానేంద్రియం. కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏమిటి? పాణి, పాద, పాయు, ఉపస్థ, వాక్ ఇవన్నీ కర్మేంద్రియాలు. వీటన్నిటికీ ఆత్మ అనేటువంటిది తెలుసుకునే శక్తి లేదు. తురీయ ఆత్మని తెలుసుకునే శక్తి లేదు వాటి. కనుక మేము ఆత్మను చూసామని ఎవరన్నా అంటే ఏం చెప్పాలి? అదృష్టం అగ్రాహ్యం. ఆత్మ చూడబడేది కాదు అంటే ప్రమేయత్వాన్ని మనం నిషేధించాం. అన్ఆబ్జెక్టిఫయబుల్, అన్గ్రాస్పబుల్, అన్హర్డ్. వినలేవు, వాసన చూడలేవు, ఆత్మని టేస్ట్ చూడలేవు. కొంచెం పట్టుకొని చూస్తామండి, ఆత్మ మెత్తగా ఉందా హార్డ్గా ఉందా. నో యూజ్. జ్ఞాన ఇంద్రియాలు ఆల్ అవుట్. పోనీ మాటల ద్వారా, వాగేంద్రియం ద్వారా అవ్యవహార్యం. వ్యవహారానికి కూడా అందేది కాదు. అవ్యవహార్యం మీన్స్ అప్రమేయం. ఏ వ్యవహారానికి అందనటువంటిది. నాన్ ట్రాన్సాక్టబుల్. వ్యవహారం చేస్తే తెలుసుకునేది కాదండి ఇది. అవ్యవహార్యం. సైంటిస్టులందరూ బయటకు చూసేవాడంతా సైంటిస్ట్. ఆత్మను వెతుకుతున్నాడు కదా, దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతున్నాడు. పార్టికల్స్ రీసెంట్గా వింటారా, చదివారా లాస్ట్ ఇయర్? పార్టికల్స్, దేవుడు, గాడ్ ఈజ్ ఏ పార్టికల్. వాళ్ళందరూ సైంటిస్టులు. ఆత్మని లోపల వెతికేవాడు యోగి, ఆత్మని బయట వెతికేవాడు సైంటిస్ట్ అండి. ఆత్మని లోపల వెతికేవాడు, సమాధికి పోయి నిర్బీజ సమాధి వెతికేవాడు యోగి. ఆత్మ నేను అని చెప్పేవాడు జ్ఞాని. కనుక మా అబ్బాయి సైంటిస్ట్ అండి అన్నాడు. సైంటిస్టే మీ అబ్బాయి చదివేదంతా ఏమిటయ్యా అంటే అనాత్మ గురించి చదువుతున్నాడు. ఎంత సైంటిస్ట్ అయినా సరే ఆత్మని గురించి చదవలేడు. యోగి అయిన వాడు కూడా ఆత్మను తెలుసుకోవాలని యోగా స్థితిలో కూర్చున్న సమాధి స్థితిలో తెలుసుకోలేడు. ఆత్మ నేనే అని ఎవరైతే అంటాడో వాడే జ్ఞాని, వాడికే తెలుసు ఆత్మ అన్నారు. ద ప్యూర్ అవేర్నెస్, ఉనికి ఎరుక. అవేర్నెస్ అంటే ఏమిటి? ఉనికి. ఉనికియా ఎరుక? ఎరుక. ఉనికి అంటే ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మీకు ఎరుక ఉన్నదా లేదా? మాండూక్య ఉపనిషత్తు నేను మాట్లాడే మాటలు మీకు ఎరుక ఉన్నదా? ఆర్ యూ అవేర్ ఆఫ్ మై వర్డ్స్? ఎస్, దెన్ యు ఆర్ కాన్షియస్నెస్. యు ఆర్ తురీయాత్మ. యు ఆర్ తురీయాత్మ. తర్వాత అగ్రాహ్య అవ్యవహార్య. తర్వాత అలక్షణం. ఏ లక్షణాలు లేవు ఈ తురీయాత్మకి.
ఏ లక్షణానికి అందేవాడు కాదు. ఇప్పుడు ఒక లక్షణం చెప్పాలంటే దానికి ఏదో లక్షణం ఉంటే చెప్పగలం. ఆ పుష్పం పుష్పం ఎట్లా ఉంటుంది, దానికి ఒక కాడ ఉంటుంది, రంగు ఉంటుంది, ఇలా చెప్తాం, లక్షణం చెప్తాం. ఎలాగైతే అక్కడ పైన పొగ చూసామనుకోండి కొండ మీద, పొగ చూడంగానే ఏం చెప్తారు? నిప్పుంది అంటారు. ఫైర్ ఆన్ ద మౌంటైన్, ఫైర్ ఆన్ ద మౌంటైన్. చూసావురా అంటే ఆహాహా చూడలేదు, నిప్పుని చూడలేదు. మరి ఎలా తెలుసు అన్నారు? పొగ ఉన్నది కదండి, పొగ లింగం అంటారు. లింగ్యతే అనేన ఇతి అంటే దేని ద్వారా అయితే, ఏ లింగం ద్వారా అయితే తెలుసుకుంటావో ఆ లింగం అది లక్షణం. పొగ అనేటువంటిది అగ్నికి లక్షణం. అగ్ని ఉన్న చోట పొగ ఉంటుంది కాబట్టి నేను అగ్నిని చూడకపోయినా కూడా పొగను చూసి అగ్నిని అనుమానిస్తున్నాను. అగ్ని ఉన్నదే అనే అనుమానం. సో అనుమానం ద్వారా తెలుసుకున్నాం. పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అంటే ప్రత్యక్ష ప్రమాణం అవుట్. అలక్షణం అంటే అనుమానం కూడా అవుట్. అగ్నికి ఉన్నట్లుగా ఏదన్నా అట్లా ఆత్మ అంటే ఇలా ఉంటుందండి, అలా ఉంటుందండి. పోనీ ఏమైనా లింగం ఉందా ఆత్మకి అంటే? క్లూస్. లింగం అంటే ఏమిటి? క్లూ, ఇండికేషన్స్, ఒక లక్షణం. లక్షణమే లేదు ఆత్మ. లక్షణంగా ఉన్నాడండి అంటారు చూసారా? లక్షణంగా ఉన్నాడంటే ఏమిటి? బాగా తలకాయ చక్కగా దూకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, మంచి గుడ్డలు బాగా వస్త్రం కట్టుకున్నాడు అంటే లక్షణంగా ఉన్నాడంట. అంటే ఏమిటి? కొన్ని లక్షణాలు తెలుస్తాయి మనకు. ఆత్మకు అట్లా ఏమన్నా నీట్గా డ్రెస్ చేసుకుంది ఆత్మ. ఆత్మ ఈజ్ వెరీ కామ్, క్వైట్గా ఉంది ఆత్మ అని తెలియని లక్షణాలు ఉంటాయి. కనుక మీ యొక్క ఇంద్రియాలు కానీ మీ మనస్సు కానీ, అగ్రాహ్య అంటే మనస్సు గ్రహించలేదు దాన్ని, ఈ కర్మేంద్రియాలు పనిచేయవు, అక్కడ ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు, మరి ఇంకెలాగండి తెలుసుకుండేది అన్నాడు. ఆ తెలుసుకోవాలని అంటున్నాడు చూసాడా, వాడే తురియ ఆత్మ. ఇంత తేలిగ్గా ఉన్నదంటే మనకు అన్నీ కష్టంగా కావాలి, అలవాటు పడున్నాం కదా, అన్నీ కష్టంగా పోయి అబ్బా కేదార్నాథ్ పోయి పైకి కిందికి దిగి వస్తే ఎంత స్వామి నమస్కారం దర్శనం అయిందండి అన్నాడు. మనకన్నీ కష్టపడి అలవాటయ్యి బాగా ఈ బ్రహ్మ మోక్షం కూడా కనుక కష్టపడేటట్లుగా రావాలి. స్వామిని కూర్చొని క్లాసులో ఏమీ లేకుండా నువ్వే ఆ బ్రహ్మాన్ని అంటే చప్పగా ఉందండి. బాలాజీ దర్శనం కూడా ఎప్పుడు బాగుంటుంది? క్యూలో నుంచొని కాళ్ళు నిప్పులు పుట్టి కాళ్ళంతా వాచిపోయి అందరు నెట్టి అటు ఇటు నెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా దర్శనం బా అన్న. అదేవిధంగా ఏమీ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, ఏం దర్శనం అయినట్టు లేదు ఈవేళ. మనం ఇట్లా అలవాటు పడి అలవాటు పడి సడన్గా ఉపనిషత్తు వచ్చి ఎరుక్క వాడే ఆత్మస్వరూపం తురియ ఆత్మ అంటే ఎక్కడం లేదు కదా, చూసారా? అందుకని బ్రహ్మాన్ని తెలుసుకోవడం చాలా తేలిక. మన వాళ్ళు అంటుండేవాడు చిన్నప్పుడు, బ్రహ్మ విద్య కూసు విద్య అనేవాళ్ళు, తెలుసారా? ఆ పదం ఉందా అసలు, గుర్తుందా మీకు? ఇప్పుడు కూసు విద్య అంటే అప్పుడు తెలిసేది కాదు చిన్నప్పుడు. నిజంగా బ్రహ్మ విద్య అంత తేలికైన విద్య లేదు, తెలుసుకుంటే. తెలియకపోతే అది బ్రహ్మ విద్య అంటారు. కనుకంటే లెక్కలు కష్టమా ఈజీ అంటే రానివాడికి కష్టం, వచ్చిన వాడికి ఈజీ. అందుకని క్లాసులో కూర్చొని వింటూ ఉంటే అర్థం చేసుకుంటే బ్రహ్మ నేనే అని చెప్పడం తేలిక. మనం ఏమిటంటే తలుపులు మూసుకొని కూర్చున్నాం, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ పెట్టుకొని మనసులో, భయం ఆందోళన కోరిక ఇవన్నీ పెట్టుకొని మనసులో, తాపత్రయం అహంకార మమకార ఒకటా రెండా పెద్ద లిస్టు, ఇవన్నీ పెట్టుకొని నేను తురియ ఆత్మ అని చెప్పడానికి ధైర్యం లేదు కదా. ధైర్యం లేదే మనకు. ధైర్యం వస్తేనే మనకు అది చెప్పగలుగుతాం. ధైర్యం రావాలంటే శాస్త్ర జ్ఞానం కావాలి, అప్పుడే చెప్పగలుగుతాం. అందుకే ఈ లక్షణాలన్నీ లేవు ఆత్మకి. అచింత్యం అన్నారు. అవ్యపదేశం. అచింత్యం అంటే మనస్సు ద్వారా ఆలోచించగలిగినటువంటిది కాదు, అచింత్యం. అవ్యపదేశం ఇలా అని దానికి డిస్క్రిప్షన్ కూడా చేయలేం, వర్ణన చేయలేం.
దాన్ని వర్ణింప అలవి కానటువంటిది. అనిర్వచనీయం అని అర్థం. అవ్యపదేశం అంటే అనిర్వచనీయం, నిర్వచనం చేసి చెప్పలేనటువంటిది అన్నారు. ఇలా చెప్పేటప్పటికి అందుకేనండి నేను ఎప్పుడో అనుకున్నా అసలు అదంతా మనకు అంతుపట్టేది కాదు. ఈ అంతుపట్టేది కాదు అని ఎవడంటున్నాడో వాడేరా, ఎక్కడో వెతుకుతావెందుకురా అంటే వినడు కదా వీడు. జన్మ 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 జన్మల వాసన. ఆ ఉదాహరణ చెప్పాను కదా, ఎలుకని పట్టేసిన తర్వాత బోన్లోకి వెళ్ళి రాత్రి అంతా కూర్చుంటుంది. అది ఎలుక బోన్లో పడంగానే రాత్రంతా కూర్చొని ఏం చేస్తుంది, కొరుకుతూ ఉంటుంది ఆ ద్వారం, నాకేమన్నా దొరుకుతుందా అని చెప్పి. ఆ ఎంట్రన్స్ని అంతా కొరికి 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 మూతంతా పుండు పడిపోతుంది, రక్తం వచ్చి ఉంటుంది. 1 గంట దాకా, 2 గంటల దాకా, 3 గంటల దాకా అదే పని దానికి. ఇంకా చివరికి రక్తం కారి ఇంక శక్తి లేక ఒక మూల పోయి ఆ బోన్లో కూర్చుంటుంది. మూల కూర్చొని ఇంకా నాకు ఇంతే, నా జన్మ అయిపోయింది, నేను ఇంకా బయటికి పోలేను, నన్ను ఎవడు రక్షించలేడు అని చెప్పి నిర్ణయం వచ్చేస్తుంది దానికి. మనం పొద్దునే లేవగానే ఎలుక పడిందని చూస్తాం. ఆ ఎలుక పడిందని ఏం తీసుకెళ్తాం, బయటికి తీసుకెళ్తాం దాన్ని, ఆ బోన్ని తీసుకెళ్ళి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే రా బయటికి, రాదుగా, బయటికి రా అంటే రాదు. పుల్ల తీసుకొని అన్నా సరే రాదు. ఎందుకు రాదు, తలుపు తెరిచాం కదా, ఈ తలుపు కోసమే కదా రాత్రి అంతా ప్రయత్నం చేసిందంటే దానికి నిర్ణయం అయిపోయింది లోపల, ఇంక నేను బయటపడలేను. ఇదంతా మన ఎలుక కథ. మనందరం నేనండి సంసారంలో ఉన్నాను, కుటుంబం, బాధ్యతలు, ఎన్ని సమస్యలండి. మీరు మాండూకోపనిషత్తు చెప్తే వాడు వస్తుందా నాకు మోక్షం ఏమిటండి? స్వామిని మాకు ఈ జన్మలో కడ తెరచండి మమ్మల్ని, నువ్వు కడదేరే ఉన్నావు. అసలు ఆ ఎలుక అడుగుతుంది నన్ను ఎవరు కడదేరుస్తారా అని. గురువుగారు తలుపు తెరిచారు, నువ్వే బ్రహ్మని బయటికి రా, స్వేచ్ఛగా ఉండంటే రానంటుంది. నన్ను కడ తెరచండి, కడ తెరచండి. కడ తెరచని అడిగేవాడే ఆత్మస్వరూపం. ఏం తెలియడం లేదు, అయినప్పటికీ కూడా ఏం తలుపు తీసినా కూడా ఎందుకు బయటికి రావడం లేదంటే ఆ రాంగ్ థింకింగ్ ఉంది చూసారా, దాన్ని అది బయటికి రాకుండా చేస్తున్నది. అందుకని మన కుటుంబ వాసనలు, తల్లి వాసన, తండ్రి వాసన, నేను నేను అనే భావనలో బాగా ఊరిపోయినాం మనం. అలా అయ్యేటప్పటికి ఎప్పుడో అట్లా క్లాస్కి ఒక్కసారి వస్తే, అప్పుడప్పుడు వస్తే, కొద్ది కాలం వచ్చిన తర్వాత అంత తేలిగ్గా పోతుందా ఏమిటది? ఎంత చుట్టామో తాడు, ఎంత చుట్టామో అంత తీసేయాలి కదా. ఎన్నెన్ని వాసనలు ఉన్నాయో, ఎన్నెన్ని జన్మల సంస్కారం ఉందో అంత అన్వైండ్ చేయాలి, అంతకాలం వినాలని అర్థం. ఎప్పుడు వస్తుంది జ్ఞానం? ఎంతవరకు ఉందో ఇంకా చివరి దారం తెలియదు కదా, అదంతా తీయాలి. ఎంతకాలం అండి అంటే ఎవరికి తెలియదు, నీకు తెలియదు, గురువుగారికి తెలియదు, భగవంతుడికి కూడా తెలియదు. భగవంతుడికి తెలుసులేండి, ఆయన చెప్పడు. అందుకని ఏం చేయాలి? నెక్స్ట్ క్లాస్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.